కవిత కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందా? కవితను కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కవిత మాట్లాడిన దెయ్యాల మాటలతో కేసీఆర్ హట్ అయ్యారా? కాళేశ్వరం విచారణకు వెళ్లే ముందు కవిత వచ్చినా ఎందుకు దూరం పెట్టారు? కేసీఆర్ మద్దతును కవిత కోరుకుంటున్నారా? కవిత కేసీఆర్ మధ్య పెరిగిన గ్యాప్. కవితను పట్టించుకోని కేసీఆర్ వల్లే రాజకీయాల్లో ఎదిగిన కవిత. కేసీఆర్ను కుదిపేసిన దెయ్యాల మాట. కేసీఆర్ మద్దతు కోరుకుంటున్న కవిత. చిన్నప్పుడు ఎంతెంత దూరం చాలా దూరం అంటూ రైలాట ఆడుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ బీఆర్ఎస్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ను దేవుడంటూ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ఆమె తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా చాలా దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆమె తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళినా ఆయన కనీసం పలకరించలేదని కూడా రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. గతంలో కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా తన కూతురుతో భుజానికి పార్టీ గుర్తులు కట్టుకునేవారు, లేకపోతే నుదుట బొట్టు పెట్టించుకునేవారు. కానీ తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యేందుకు బయలుదేరే సమయంలో కవితను ఆయన కనీసం పట్టించుకోలేదు. అంతేకాదు కనీసం పన్నెత్తి కూడా పలకరించలేదు. దీంతో కేసీఆర్ కవితకు మధ్య ఎంతెంత దూరం పెరుగుతుందంటే చాలా దూరమే పెరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. కేసీఆర్ చాటుబిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన దన్నుతోనే రాజకీయంగా కవిత ఎదిగారు. కానీ ఇటీవల ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కండువాను కూడా పక్కన పెట్టారు. సహజంగానే కేసీఆర్ తనను ఏమన్నా కొంతమేరకు సహిస్తారు. కానీ పార్టీ కండువాను తృణీకరిస్తే మాత్రం ఆయన అస్సలు సహించరు. బహుశా కవిత విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందన్న భావన కూడా వ్యక్తమవుతుంది. కవిత డియర్ డాడీ లేఖ తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్లు వివాదమయ్యాయి. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదామె. ఈ పరిణామాలకు తోడు దెయ్యాలంటూ మాట్లాడటం కూడా కేసీఆర్ను తీవ్రంగా కుదిపేసింది. కేసీఆర్ నాయకత్వాన్ని ఆమె నేరుగా ప్రశ్నించకపోయినా ఆమె చేశారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆడబిడ్డకు అన్యాయం చేస్తారంటూ ప్రశ్నలు కూడా గుప్పించారామె. వెరసి ఇవన్నీ కేసీఆర్ మధ్యలో తిరుగుతూనే ఉన్నాయి. అందుకే ఏరికోరి కుమార్తె ఇంటికి వచ్చినా ఆయన కనీసం పలకరించకుండానే వెళ్ళిపోయారని కూడా పార్టీలో చర్చ నడుస్తోంది. కవితతో మాట్లాడేందుకు కేసీఆర్ ఆసక్తిగా లేరని, ఆమె రాజకీయాలపై అసంతృప్తితో ఉన్నారని కూడా స్పష్టమైంది. తన రాజకీయ అడుగులకు జాగృతికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని కూడా చెప్పుకునేందుకు కవిత ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కవితతో మాట్లాడేందుకు కూడా ఆసక్తిని చూపకపోవడం ద్వారా కవితకు తన మద్దతు లేదన్న సంకేతాలు నేరుగా ఇస్తున్నట్లే చెబుతున్నారు.